నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ జనహిత పాదయాత్రపై బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజలను మభ్యపెట్టేందుకు జనహిత పాదయాత్ర చేపట్టారని, పాదయాత్రలో ఖానాపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను గంగలో కలపడానికి ఖానాపూర్కు వచ్చిన కాంగ్రెస్ జనహిత పాదయాత్ర అని దుయ్యబట్టారు. పాదయాత్ర పేరిట ప్రజాధనం దుర్వినియోగం తప్ప దేనివల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం, నిన్న ఖానాపూర్ నియోజకవర్గంలో ఏదైతే పాదయాత్ర మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే పాదయాత్ర చేసినారో, ఈ పాదయాత్ర కాదు, ఇది కాంగ్రెస్ పిసిసి, కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జు మరియు మంత్రులు అందరూ కలిసి ఎలక్షన్కు ముందు ఏదైతే బాండ్ పేపర్లు పట్టుకొని తిరిగినరో, డిక్లరేషన్ అనుకుంటూ తిరిగిరో, అవన్నీ తీసుకొచ్చి గోదావరిలో కలపడానికి వచ్చిన పాదయాత్ర ఇది. ప్రజలకు మేలు జరిగే పాదయాత్ర కాదు. నిన్న ఏదైతే పాదయాత్ర జరిగిందో, అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నామని కూడా ఈ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజల గురించి కానీ, ప్రజల బాధల గురించి కానీ, మరి ఇన్ని రోజులు గత 2 సంవత్సరాల నుంచి మేము ఏం చేసినామని చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టే వాళ్ళకు పాదయాత్ర ఎందుకు చేసినామని కూడా చెప్పుకోలేదు. ఇవాళ నేను పొద్దున్నే లేచి మీ మీడియా మిత్రులతో చాలామందితో మాట్లాడుతున్న పేపర్లను చూస్తే, జనని రాని జనహిత యాత్ర, ఇంకొక దగ్గర అసలు పాదయాత్ర గురించి ఈ ఖానాపూర్లో పాదయాత్ర ఎందుకు చేసిరో కూడా చెప్పలేదు ఎవరు కూడా. ఏ నాయకులు కూడా ఎందుకు పాదయాత్ర ఇది, మరి ప్రజల కోసం చేస్తున్నామా, దేనికోసం చేస్తున్నాము, మరి మేము 6 గ్యారంటీలను గోదావరిలో కలపడానికి వచ్చినామా, ఈ డిక్లరేషన్లన్నీ గోదావరిలో కలపడానికి వచ్చినామా, బాండ్ పేపర్లన్నీ గోదావరిలో కలపడానికి వచ్చినామా? అలా దురదృష్టవశాత్తు గోదావరిలో కూడా నీళ్ళు లేవు కలుపుతామంటే. మరి ఇంత అంగు ఆర్భాటాలతో, ఇంత రోప్ పార్టీ ఒకటి ప్రజలను కలిసి మరి వాళ్ళ వినతి పత్రాలు తీసుకొని మరి ఏం జరిగింది, మీ బాధలు ఏంటిది, మరి వినతి పత్రాలు తీసుకోవడం కూడా జరగలేదు. మరి ఖానాపూర్కి ఏమి ఇస్తాం? మరి ఇంతమంది మంత్రులు వచ్చిర్రు, రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు వచ్చిర్రు, మరియు పిసిసి గారు వచ్చిర్రు, ఇంకా చాలామంది నాయకులు వచ్చిర్రు. మరి ఖానాపూర్కి ఏమి ఇస్తామని చెప్పి చాలామంది ఎదురు చూసిర్రు. ఎందుకంటే ఈ 22 సంవత్సరాలల్లో వాళ్ళు ఒక్క 6 గ్యారంటీలు, ఒక్క గ్యారంటీ కూడా లేదు. మహిళలకు ఇస్తామన్న మహాలక్ష్మి పథకం కానీ, కౌలు రైతులకు ఇస్తామన్న 12,000 కానీ, ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న 12,000 కానీ, ఇంకా ఏదనంటే రుణమాఫీ చేసినామని చెప్పి. నేను ఇవాళ ఒకటే ప్రశ్న అడుగుతున్న వాళ్ళకు, ఏ గ్రామం కన్నా పోదా మీరే చెప్పండి, 100% రుణమాఫీ అయిందా? 50% పైన రుణమాఫీ ఎక్కడ కాలేదు. సరే, ఏమీ లేకుండా ఇవాళ పాదయాత్ర చేస్తామని ఒక చుట్టూగా తిరిగి ఒక 100 మంది పోలీసులు, వందల సంఖ్యలో పోలీసులను పెట్టుకొని రోప్ పార్టీ పెట్టి పాదయాత్ర చేశారు. మరి ఖానాపూర్ ప్రజల గురించి కానీ, ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి గురించి కానీ, ఖానాపూర్లో మేము ఇప్పటివరకు ఇది చేసినాం, ఇంకా తర్వాత ఇది చేస్తామని చెప్పి కానీ ఎట్లాంటి హామీ కూడా జరగలేదు. ఇది పాదయాత్ర కాదు. వాళ్ళు ఏదైతే మాతోటి చేత కాదు, ఈ డిక్లరేషన్లు మన బాండ్ పేపర్లు అన్నీ గోదావరిలో కలపడానికే వచ్చినట్టున్నది. ఇది పాదయాత్ర ప్రజలకు మేలు జరిగే ఏ పాదయాత్ర కాదు. అందుకనే ఇప్పటికైనా సరే మీకు ప్రజలు మీకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చిర్రు. మీరు ఏదైతే 420 హామీలు ఏదైతే ఇచ్చిర్రో ఆ హామీల మీద మీరు శ్రద్ధ వహించండి. ఇదేదో ఇట్లా వచ్చి ప్రజలను దృష్టి మళ్లించడానికి పాదయాత్ర అని చెప్పి, పాదయాత్ర అంటే ప్రజల బాధలు కనుక్కోవడానికి పాదయాత్ర చేస్తారు ఎవరైనా కానీ. కానీ నిన్న జరిగిన యాత్ర ఖానాపూర్లో ఒక
పేపర్లలో చూస్తున్నాం, ఎక్కడైనా సరే అరే ఎందుకు వచ్చినామని చెప్తారేమని ఎదురు చూసినాం. అరే ఏమని ఇస్తారా ఖానాపూర్కి మన నియోజకవర్గ అభివృద్ధి కోసమైనా కానీ, లేకుంటే ఇంతమంది మంత్రులు వచ్చారు, రాష్ట్ర ఇన్ఛార్జ్ వచ్చారు, పీసీసీ గారు వచ్చారు, మరి ఏదైనా ఇస్తారా అని కానీ ఒక్క మాట కూడా ఖానాపూర్ నియోజకవర్గం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది ఎంత దురదృష్టకరం. అందుకని ఈ ప్రజలను మళ్లించే జూటా హామీలు ఇచ్చి ప్రజలను మళ్లించే మానుకోవాలి. ప్రజలకు మీకు ఇంకా టైం ఉన్నది, 3 సంవత్సరాలు ఉంది. మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో 420 హామీలు ఏదైతే ఇచ్చిర్రో ఆ హామీలు నెరవేర్చేలాగున నెరవేర్చాలి. ఏదైతే మీరు ప్రజల గురించి ఏదైతే డిక్లరేషన్లు అనుకుంటా చెప్పారో ఒక్కటి కూడా కాలేదు. అందుకని మేము బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం నిన్న పాదయాత్ర కాదు, వాళ్ళు ఏదైతే జూటా హామీలు ఇచ్చిర్రో డిక్లరేషన్లు ఇచ్చిర్రో అది గోదావరిలో కలపడానికి వచ్చినట్టే ఉంది, కానీ ఖానాపూర్ నియోజకవర్గానికి మేలు జరిగేది ఎట్లాంటిది కూడా లేదు. అందుకని ఇంకా మీకు 3 సంవత్సరాలు సమయం ఉన్నది కాబట్టి మీరు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఆ హామీల మీద మీరు శ్రద్ధ వహించి హామీలు జరిగేటట్టు, ఏదైతే రుణమాఫీ అన్నారో, కౌలు రైతులు అన్నారో,